వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్, టర్కీ దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తలెత్తాయి. పాకిస్తాన్కి టర్కీ బహిరంగంగా మద్దతు తెలపడం, ముఖ్యంగా భారత మిలిటరీ స్థావరాలపై దాడులకు టర్కీ తయారీ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించడంతో భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సెలబీ ఏవియేషన్ సంస్థకు ఉన్న సెక్యూరిటీ క్లియరెన్స్ ని రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల ఒక్క రోజులోనే సుమారు 400 నుంచి 500 మిలియన్ డాలర్లు అంటే 4700 కోట్ల విలువైన వ్యాపారాన్ని కోల్పోయినట్లు సంస్థ చైర్పర్సన్ కెనాన్ సెలెబియోగ్లు వెల్లడించారు. 17 ఏళ్లుగా భారత్తో నిర్మించుకున్న సామ్రాజ్యం ఒక్క రోజులో కుప్పకూలిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సెలెబీ ఏవియేషన్ దేశంలోని 9 ప్రధాన విమానాశ్రయాలను అంటే ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కొచ్చి, కన్నూర్, చెన్నై, గోవా గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో ప్యాసింజర్ సేవలను అందించేది. ప్రభుత్వం అనుమతులు రద్దు చేయడంతో ఆయా విమానాశ్రయాల్లో కార్యకలాపాలు వెంటనే నిలిచిపోయాయి. ఆ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఇతర దేశీయ విమానయాన సంస్థలకు బదిలీ చేశారు. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సెలెబీ సంస్థ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే జాతీయ భద్రత అనేది ఏ వ్యాపార సంస్థ ప్రయోజనాల కంటే ముఖ్యమైనదని స్పష్టం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. తాము టర్కీ ప్రభుత్వంతో కానీ అధ్యక్షుడు ఎర్డోగాన్ తో గానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేని ఒక కుటుంబ వ్యాపార సంస్థమని సెలెబీ యాజమాన్యం వాదించింది. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. విమానాశ్రయాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని, గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థలకు విమాన వ్యవస్థలు, కార్గో, ప్రయాణికుల డేటాపై పూర్తి యాక్సెస్ ఉంటుందని, కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ప్రభుత్వ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు తోచిన సహాయాన్ని అందించండి. జై హింద్, జై భారత్.